నల్గొండ జిల్లాలో ఏళ్ల నాటి చెట్లను నేల కూల్చుతున్నారు. 100 సంవత్సరాల నుంచి నీడ ఆక్సిజన్ ఇస్తున్న వృక్షాలను నిర్వీర్యం చేసి టింబర్ డిపోలకు తరలిస్తున్నారు. అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో భారీ వృక్షాలను నిర్లక్ష్యంగా నరికేస్తున్నారు. ట్రాన్స్లొకేషన్ చేయాలన్న నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కాంట్రాక్టర్ అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న హరిత హననం, రోడ్ల కింది ఖననానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో రోడ్ల నిర్మాణం పేరు చెప్పి పెద్ద పెద్ద వృక్షాలు అంటే దశాబ్దాల కాలం నాటి వృక్షాలను కూడా అడ్డగోలుగా నరికివేస్తూ టింబర్ డిపోలకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి దర్వేష్పురం ఎల్లమ్మ టెంపుల్ వరకు కూడా రోడ్డు విస్తరణ 4 లైన్ల వరకు విస్తరణ చేసేందుకు ఇప్పటికే ఆ కాంట్రాక్టు ఇచ్చినటువంటి క్రమంలోనే ఆ రోడ్డు విస్తరణ నేపథ్యంలోనే రోడ్డు పక్కన ఆనుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద వేప వృక్షాలతో పాటు దిర్శన సుబాబులతో పాటు మర్రి చెట్లు మిగిలినటువంటి భారీ వృక్షాలను కూడా యథేచ్ఛగా కొట్టి టింబర్ డిపోలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. దశాబ్దాల కాలం నాటి వృక్షాలని కొట్టేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ట్రాన్స్లొకేషన్ అంటే చెట్లని కొమ్మల వరకు నరికివేసి ఈ కాండాన్ని అదేవిధంగా మొదల్ని అదేవిధంగా ఉంచి వేర్లతో సహా లేపి మరొక చోట నాటు పెట్టాలని చెప్పేసి కూడా నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఆ నిబంధనలు యథేచ్ఛగా తుంగలకు దొక్కుతూ ఆ చెట్లని కొట్టివేస్తూ ఆ టింబర్ డిపోలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాది మందికి ఆక్సిజన్ అందించేటువంటి ఈ చెట్టు ఖరీదుని అధికారులు R&B శాఖకు సంబంధించినటువంటి ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు 550 రూపాయలకు మాత్రమే వెలగట్టి దీన్ని టింబర్ డిపోల కాంట్రాక్టర్కి అప్పచెప్పి ఆ కాంట్రాక్టర్ టింబర్ డిపోలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ చెట్టు ఒకవేళ కొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే ఒక భారీ 2-3 ఇండ్లకు సరిపోయినటువంటి దర్వాజాలతో పాటు తలుపులు కావచ్చు, ఫర్నిచర్, ఇంటి లోపల ఉన్నటువంటి ఫర్నిచర్కు సరిపోయేంత చెట్టు అంటే దాదాపు చూసుకున్నట్లయితే దీన్ని అంటే మనం చెక్కల రూపంలో టింబర్ డిపో నుంచి కొనుగోలు చేయాలంటే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా వాల్యూ చేస్తుంది. కానీ ఈ 3 నుంచి 4 లక్షల రూపాయలని పక్కన పెట్టి ఆ చెట్టుని కొట్టే సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని తీసుకోపోగా 500 రూపాయలకే అమ్ముకొని పర్యావరణానికి తూట్లు పొడిచేలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. తాత, ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయింది? చిన్నప్పుడు నుంచి అప్పటికే చెట్టు ఉందా? మోతాదుగా ఉన్నాయి. ఇప్పుడు 80 ఏళ్ళు అనుకుంటుందా నీకు? 80 ఏళ్ళు అంటే నీ చిన్నప్పుడే చెట్లు ఉన్నాయి. ఓకే, మరి ఈ చెట్లు కొట్టేస్తున్నారు, ఎందుకు కొట్టేస్తున్నారు అని అడిగిరా ఎవరన్నా? అడగలేదు. అంటే చెట్లు ఉంటే నీడ మంచిగా ఉంటుంది కదా? మంచిగానే ఉంటుంది సార్. ఈ చెట్లు కొట్టేయడం వల్ల ఒకవైపు నీడను కోల్పోతారు, అదే సమయంలో చూసుకున్నట్లయితే ఆ ఉష్ణోగ్రత ఎక్కడికక్కడ చెట్లని కొట్టేసినటువంటి క్రమంలోనే కూడా ఉష్ణోగ్రత అంతకంతకు పెరిగిపోయి పర్యావరణానికి భారీ స్థాయిలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. చెట్లను నాటినప్పుడు కూడా నాటినటువంటి చెట్లు పెరిగినా లేదా అనేది కూడా ఒకసారి మనం రోడ్ల వెంట కావచ్చు, హరితహారం చేసినటువంటి ప్రాంతాల్లో చూస్తే అర్థమవుతుంది.